హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు మనం ఎండతో పని లేకుండా నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూసేయండి. ముందుగా కేజీ టమాటోస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తూడ్చి పక్కన పెట్టుకోవాలి. టమాటోస్ ఎప్పుడైనా ఎర్రవి కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. బుడ్డు టమాటోస్ అయితే ఈ చట్నీకి పనికిరావు. ఇప్పుడు ముందుగా మెంతులు అండ్ జీలకర్ర ఒక ప్యాన్ తీసుకొని అందులో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మనకు ఇవి దోరగా వేగి సౌండ్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకొని మరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మిక్సీ పట్టుకొని పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసి కుక్ చేసుకోవాలి. ఇందులో 50 గ్రామ్స్ వరకు చింతపండు అండ్ ఇందులో క్రిస్టల్ సాల్ట్, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం ఇందులో మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దు. వాటర్ అనేది యాడ్ చేసినామంటే చట్నీ అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఇందులో సాల్ట్ వేస్తే వాటర్ అనేది ఇందులో మనకు ఊరుతాయి కదా, అందుకే సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇది మనకు మెదుపుతూ ఈవెన్గా ఉడికేలాగా పర్ఫెక్ట్గా ఉడికించుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో వెల్లుల్లి పాయల్ని వేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనమైతే ఇందులోకి 1 స్పూన్ ఆవపొడి అండ్ 1 స్పూన్ ఇప్పుడు మెంతుల జీలకర్ర పొడి ఇప్పటిదాకా ప్రిపేర్ చేసాం కదా, అది యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనమైతే పోపుకి ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ అదే కడాయి క్లీన్ చేసుకొని ఇందులోకి మనకు పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 3 నుంచి 4 ఎండుమిర్చి, ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇందులోకి యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు దాకా కారము, సాల్ట్ అయితే మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా, ఈ టైంలో ఒకసారి టేస్ట్ చేసి మన సాల్ట్ పడితే ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనకు ఆయిల్లో ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. మనకు చాలా సింపుల్ అండ్ టేస్టీగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీకు ఈ చట్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.